ఆఫ్ఘనిస్తాన్ వరుస భూకంపాలు భయపెట్టాయి. వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వణికిపోయింది. 5 గంటల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపాల వల్ల భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ 2 వరుస భూకంపాలు వణికించాయి. ఆదివారం రాత్రి తూర్పు ఆఫ్ఘన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6గా నమోదైంది. ఇక ఆదివారం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని నంగాహార్ ప్రావిన్స్ బలాలాబాద్ సమీపంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాల సమయంలో అదే ప్రావిన్స్లో 4.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మనం చూస్తూ ఉన్నాము, హృదయ విదారకమైన భూకంపం ఏర్పడినప్పుడు దృశ్యాలు, మొత్తం ఇళ్ల మీద రాళ్లు కూలిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. భారీ భూకంపం దాటికి ఇల్లు భవనాలు నేలమట్టమైపోయాయి. ఈ ఘటనలో వందలాది మంది చనిపోయారు. 12 గంటల 10 నిమిషాల టైం అంటే ఆ టైంలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు. అటువంటి టైంలో 5 భూకంపాలు వచ్చాయి. కొంత కాల వ్యవధితో 5 భూకంపాలు రావటం, ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడ కట్టడాలు కూడా మనలాగా సిమెంట్తో పదిలంగా ఉండవు. అక్కడ కట్టడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు కూడా కూలిపోయిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఇళ్ళన్నీ కూలిపోయి కేవలం ఇటుకలు మాత్రమే మిగిలాయి. అసలు అక్కడ ఆ విజువల్స్ ఎలా ఉన్నాయంటే, గతంలో ఎప్పుడో కొన్ని పాతకాలం ఎప్పుడో కూడా ఒక నగరం కనుక, ఒక ఊరు, ఒక గ్రామం కనుక అంతరించిపోతే ఆ గ్రామంలో ఎవరూ కూడా చూడటానికి వెళ్ళకపోతే ఆ గ్రామంలో దృశ్యాలు ఎలా కనిపిస్తాయి? ఇల్లు సగం కూలిపోయి, ఇల్లు పాతబడిపోయి, బీటలు వారిపోయి శిథిలావస్థలో ఉంటుంది గ్రామం మొత్తం కూడా. ఇప్పుడు మనం చూస్తున్న గ్రామం మొత్తం కూడా ఒక శిథిలావస్థలో ఉన్న గ్రామాన్ని చూస్తున్నట్లుంది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన భూకంపం సంభవించి కూడా ఇప్పుడు వందలాది మంది చనిపోయారు, ఇల్లు నేలమట్టమయ్యాయి. చాలామంది అదే శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు కూడా చర్యల్లో దిగి దీనికి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖను ఊటంగిస్తూ అనడోలు ఏజెన్సీ 250 మందికి పైగా భూకంపం కారణంగా మరణించినట్లుగా కూడా తెలిపింది. మరో 500 మందికి పైగా కూడా ఇప్పుడు గాయపడినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ భూకంపం కారణంగా కునార్ ప్రాంతం అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కూడా తెలపడం జరిగింది. అక్కడ అధికారికంగా భారీ భూకంపం పలు గ్రామాలను అయితే పూర్తిగా నేలమట్టం చేసింది. మనం ఇప్పుడు చూసాం కదా విజువల్స్లో, అవే గ్రామాలు పూర్తిగా గ్రామమే నేలమట్టం అయిపోయింది. ఒకే గ్రామంలో 30 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కునార్, నంగర్హర్, నోరిస్తాన్ ప్రావిన్సులు వినాశకమైన భూకంపంతో అతలాకుతలమయ్యాయి. ఇల్లు నేలమట్టమై వేలాది మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు గాయపడ్డారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకోవటం కూడా చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే ఇళ్ల మధ్య మొత్తం కూడా ఇళ్ళన్నీ కూలిపోయి ఉన్నాయి. రోడ్ల మీద ఆ గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఆ రోడ్ల మీద మొత్తం కూడా ఇటుకలు అవి ఇవి పడిపోయి ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళటం కూడా చాలా కష్టంగా మారింది. సహాయక చర్యలు గ్రామం ఇప్పుడు సపోజ్ మనం ఎంత ఎస్టిమేట్ వేసుకున్నా కానీ ఒక 3 కిలోమీటర్లు, ఒక 4 కిలోమీటర్లు గ్రామం పొడవు ఉందనుకున్నా కానీ దాని చుట్టూ ఒక రేడియస్ చూసుకున్నా కానీ మనం ఇప్పుడు ఆ గ్రామంలో ఇటు చివరి నుంచి అటు చివరి దాకా వెళ్ళి అక్కడ వాటి కింద శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పడుతూ ఉంది. అక్కడ వెళ్ళటానికి కూడా ఇబ్బంది. సరే, అంబులెన్స్ వెళ్ళే ఫెసిలిటీ ఉందా? మరి అక్కడ ఇరుక్కున్న వాళ్ళని తీసుకొని రావడానికి అంబులెన్స్ వెళ్ళే ఫెసిలిటీ కూడా ఇప్పుడు అక్కడ లేదు. ఆ చివరిన ఎవరైనా ఆ ఇంటి శిథిలాల కింద చిక్కుకున్నా కానీ వారిని కూడా భుజం మీదే మోసుకొని రావటమో ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ చూసుకోవటమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక ఇంటి నుంచి ఇంకో వీధిలో ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళకి చికిత్స అందించేందుకు కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళు అలసిపోతారు. దాంతోపాటు సహాయక చర్యలు అందించడం చాలా లేట్ అవుతుంది. ఇటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గ్రామంలోనైతే నెలకొని ఉన్నాయి. గ్రామం మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ 5 భూకంపాలతో వణికిపోయింది. 5 గంటల వ్యవధిలో 5 సార్లు కంపించింది భూమి. దీంట్లో అత్యధికంగా 6గానైతే నమోదైంది రిక్టర్ స్కేల్ మీద. దీంట్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము సంభవించింది. ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ మేరకు కూడా ఈ భారీ భూకంపం దాటికి గాయపడిన వందలాది మందికి చికిత్సా నిమిత్తం ఆసుపత్రులకైతే తరలించడం జరిగింది. రోడ్ల కనెక్టివిటీ తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రాంతీయ సమాచార అధిపతి నజీబుల్లా హనీఫ్ అయితే తెలపడం జరిగింది.
భూకంపం వల్ల సంభవించిన మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రెహమానుల్లా గుర్బాజ్ తెలిపారు. కునార్లో సంభవించిన విషాదకరమైన భూకంపం నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులు వారి కుటుంబాలతో తన ప్రార్థనలు ఉన్నాయి. గాయపడిన వారికి బాధితులకు బలాన్ని ప్రసాదించాలి, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పి కూడా క్రికెటర్ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ భూకంప తీవ్రత ఎలా ఉందో ఇప్పుడు యూటీవీలో ప్రసారం అయ్యే ఆ 2 దృశ్యాలు చాలు అర్థం చేసుకోవటానికి. భూకంప తీవ్రత ఒక గ్రామాన్నే నేలమట్టం చేయగలిగిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఆ శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేక మంది కూడా ఆ శిథిలాల కింద చిక్కుకొని పక్కకు రాలేని పరిస్థితి, వాటిని నెట్టుకొని. మరోవైపు గాయపడిన వారికి సహాయక చర్యలు అందించడం కూడా ఇప్పుడు కష్టతరంగా మారిన పరిస్థితి. ఒకవైపు కనెక్టివిటీ దెబ్బతిన్నది, ఇంకొక వైపు చూస్తే ఆ గ్రామాలకి జనరల్గా కూడా ఎక్కువగా కూడా వెళ్లేందుకు మార్గం అంతగా బాగుండదు. ఇప్పుడు ఆ గ్రామాల్లో కూడా ఇల్లు పడిపోవటం వల్ల అనేక ఇబ్బందులు, వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాకపోతే చాలామంది ఈ సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇళ్ళన్నీ కూలిపోయినప్పుడు డెఫినెట్గా ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా వాటి కింద చిక్కుకుంటారు, శిథిలాల కింద చిక్కుకుంటారు. వారిని ఒక వీధి నుంచి ఇంకొక వీధికి వెళ్ళి వాళ్ళకి సహాయం అందించాల్సిన పరిస్థితి, ఏ శిథిలాల కింద ఎవరున్నారో చూసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా నెలకొని ఉన్నాయి. దీనివల్ల భారీగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము సంభవించింది. 5 గంటల్లో 5 సార్లు భారీ భూకంపం అయితే ఆఫ్ఘనిస్తాన్ని అతలాకుతలం చూసింది. హృదయ విదారకంగా కూడా ఉన్నాయి చూడటానికి కూడా. ఒకే దగ్గర ఎక్కువ మంది సహాయక చర్యలు అందించడానికి కూడా కష్టతరమైన పరిస్థితిని వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక మంది చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు వారందరూ కూడా వాటి కింద ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకొని వాళ్ళందరికీ కూడా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ శిథిలాల కింద చిక్కుకొని వారందరూ కూడా సహాయక చర్యలు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి హెల్ప్ వస్తుంది అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ అలా శిథిలాల కింద చిక్కుకున్న వారు నీరు ఏమీ లేకుండా అదే భయంతో వారు మనసులో అంత భయం పెట్టుకొని వారికి సహాయం అందుతుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ కూడా అక్కడే ఉండి వాళ్ళు సొమ్మసిల్లిపోతారు. అటువంటి టైంలో ఈ సహాయక చర్యలు అనేవి కూడా చేపట్టడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి రీచ్ అవటానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే, అందుకని ఇప్పుడు అక్కడ అధికార యంత్రాంగం కూడా చెప్పింది ఇంకా ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చికిత్స అవసరం. ఇప్పుడు ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో ఒకవేళ కనుక ఆ చికిత్స లేట్ అయితే వాళ్ళు ప్రాణాలు వదిలే పరిస్థితి. వాళ్ళు ఇటు సహాయం కోసం ఎదురు చూస్తేనే ప్రాణాలు వదిలే పరిస్థితి. ఈ విషయం అక్కడ గవర్నమెంట్కి వీటికి తెలిసినా కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఒకవైపు సహాయక చర్యలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ నష్టం అనేది చాలా పెద్ద రేంజ్లో చాలా ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకే టైంలో సహాయం అందించడం అనేది కష్టం. ఒకరి నుంచి మరొకరికి సహాయం వెళ్ళటానికి డెఫినెట్గా కూడా టైం పడుతూ ఉంటుంది. ఈ టైంలో వారు దూరంగా ఉన్నవారు, సహాయ ప్రాంతాలకి సహాయం అందటానికి దూరంగా ఉన్నవారు ఆ సహాయం కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు విడిచే పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక విషాదకరమైన పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక విషాదకరమైన వాతావరణంలో ఉందని చెప్పాలి. మొత్తం కూడా గ్రామమే నాశనం అయిపోయింది. మరోవైపు కేవలం ఈ ఒక్క గ్రామమే కాదు, ఇక్కడ ఒక గ్రామం నాశనం అయిపోయింది. చాలా ప్రాంతాల్లో కూడా ఇల్లు కూలిపోయాయి, వాటి కింద శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరందరికీ కూడా సహాయ సహకారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇంకా టైం పడుతుంది, ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పటికీ ఒక 250 నుంచి 300 దాకా చనిపోయినట్లు ఎస్టిమేట్ వేస్తున్నారు. కానీ ఆ శిథిలాల కింద ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, తర్వాత ఎంతమంది దీంట్లో గాయపడి ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా ఈ ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం చాలా విషాదాన్ని మిగిల్చింది.